తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ శని ఆదివారాల్లో పతాక స్థాయికి చేరుకుంటోంది. గురు శుక్రవారాల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించి శని ఆదివారాలకు రద్దీని కాస్త నియంత్రించాలనుకుంటున్న టీటీడీ ప్రయత్నాలు ఫలించడం లేదు. తిరుమలలో క్యూ లైన్లు స్వామివారి దర్శనాల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్, ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తిరుమల క్షేత్రానికి భక్తుల రాక ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటున్నా క్యూలైన్లు మాత్రం భారీగా ఉంటున్నాయి. ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నా శిలాతోరణం దగ్గరనుంచి క్యూలో చేరుతున్న భక్తులు అంతకంతకు పెరగడంతో శుక్రవారం రాత్రి నుంచే క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆ తరువాత కూడా క్యూలైన్లోకి వస్తున్న భక్తులతో టీటీడీకి ఇక ప్రత్యామ్నాయం పాలుపోవడం లేదు. దీంతో దర్శన సమయాలు పెరుగుతున్నాయి. ఈ శని ఆదివారాల్లో 1,71,000 మంది భక్తులు శ్రీ శ్రీనివాసుణ్ణి దర్శించుకున్నారు. ఇంతకు ముందు రోజుకు సగటున 50-60 వేల మందికి దర్శనం ఇప్పించడం టీటీడీకి గగనమైపోయేది. అలాంటిది రోజువారీ సగటున దాదాపు 70,000 మంది భక్తులకు స్వామివారి దర్శనం ఇప్పించగలుగుతున్నారు. శని ఆదివారాల్లో కొండపై కిటకిటలాడే స్థాయిలో భక్తులు ఉంటుండగా ఆ రద్దీ సోమవారం కూడా కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 19 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. 300 రూపాయల టికెట్తో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలకు పైగానూ, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు. శని ఆదివారాల్లో భక్తుల క్యూలైన్ల నియంత్రణ, వసతుల కల్పన, ఇతర ఇబ్బందులు లేకుండా చూసే అంశంపై టీటీడీ ధర్మకర్తల మండలి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, వాటికి కార్యరూపమివ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.